హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఒరే మచ్చా యూట్యూబ్ ఛానల్. తెలుగు సూపర్ 8 మ్యాచ్లో టీమిండియా యొక్క ప్లేయింగ్ 11 ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉండబోతుంది, సూర్యకుమార్ యాదవ్ గాయం కారణంగా జట్టు యొక్క చేంజెస్ కూడా ఎలా ఉండబోతుంది, అసలు ఆఫ్ఘనిస్తాన్తో జరగబోయే మ్యాచ్లో టీమిండియా యొక్క ప్లేయింగ్ 11 మాత్రమైతే ఈ విధంగానే ఉండబోతుంది. దాని గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. T20 ప్రపంచ కప్ 2024లో వరుస విజయాలతో టీమిండియా మాత్రం అయితే సూపర్ 8కి అయితే దూసుకురావడం జరిగింది. ఆడిన 3 మ్యాచుల్లోనే విజయం సాధించింది. కెనడాతో జరగబోయే మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అవ్వడం జరిగింది. ఓవరాల్గా 7 పాయింట్లతోనే గ్రూప్ ఏలో టాప్ పొజిషన్లో ఉన్న టీమిండియా సూపర్ 8కి అయితే దూసుకురావడం జరిగింది. సూపర్ 8లో వచ్చేసరికి టీమిండియా 3 మ్యాచ్లు ఆడనుంది. 3 మ్యాచ్ల్లో వచ్చేసరికి 3 మ్యాచ్లు గెలిస్తేనే మన సెమీఫైనల్కి వెళ్ళే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే గ్రూప్ 1లో వచ్చేసరికి ప్రత్యర్థి జట్లు చాలా బలమైన జట్లు అని చెప్పుకోవచ్చు. అయితే టీమిండియా తలపడే 3 జట్లు వచ్చేసరికి ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ దేశాలతోని సూపర్ 8లో తలబడుతుంది. తొలి మ్యాచ్ వచ్చేసరికి జూన్ 20న ఆఫ్ఘనిస్తాన్తోని బరోడాలోనైతే మ్యాచ్ అయితే జరగనుంది. రాత్రి 8 గంటలకైతే ఈ మ్యాచ్ అయితే ప్రారంభంగా ఉంది. ఈ మ్యాచ్లో వచ్చేసరికి టీమిండియా యొక్క ప్లేయింగ్ 11 ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది అయితే చూడాలి. దానికన్నా ముందు వచ్చేసరికి ఈ మ్యాచ్ గురించే మన టీమిండియా ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో సూర్యకుమార్ యాదవ్కి అయితే గాయం కావడం జరిగింది చేతి వేలికి. అతడు ఆఫ్ఘనిస్తాన్తో జరగబోయే మ్యాచ్ ఆడడా అని అయితే సందిగ్ధంగా ఉందని చెప్పుకోవచ్చు. మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే సూర్యకుమార్ యాదవ్ ఆఫ్ఘనిస్తాన్తో జరగబోయే మ్యాచ్కి అయితే దూరం అయ్యే అవకాశాలు అయితే ఎక్కువగానే ఉన్నాయి. అతని ప్లేస్లో వచ్చేసరికి యశస్వి జైస్వాల్ తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఒకవేళ సూర్యకుమార్ యాదవ్ దూరమై యశస్వి జైస్వాల్ ప్లేయింగ్ 11కు వస్తే మాత్రం అయితే టీమిండియా జట్టు ప్లేయింగ్ 11 అయితే ఈ విధంగానే ఉండబోతుంది. ఎందుకంటే ప్రజెంట్ ఇప్పటివరకు ఆడిన టీమిండియా అమెరికా పిచ్ల పైన ఆడింది. ఇప్పుడు వచ్చేసరికి వెస్టిండీస్ పిచ్ల పైన ఇప్పుడు టీమిండియా ఆడబోతుంది. వెస్టిండీస్ పిచ్లు వచ్చేసరికి స్లో పిచ్లు కావడంతో స్పిన్కు చాలా అంటే చాలా అనుకూలంగా ఉంటాయి. కాబట్టి 3 స్పిన్నర్లు 2 పేసర్లతోనే బరిలో దిగే అవకాశం అయితే కనిపిస్తుంది. 3 పేసర్గా వచ్చేసరికి హార్దిక్ పాండ్యా, అదేవిధంగా శివం దుబేల్ రూపంలో 2 పేసర్లు కూడా ఉండడం జరిగింది. అందుకే 2 పేసర్లతోనే 3 స్పిన్నర్లతో టీమిండియా బరిలో దిగా కనిపిస్తుంది. లేదంటే 4 స్పిన్నర్లతోనే ఒకే పేసర్లతోనే బరిలో దిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా జట్టులో చేంజెస్ వచ్చేసరికి కుల్దీప్ యాదవ్ జట్టులోకి రానున్న అతని ప్లేస్లో వచ్చేసరికి రవీంద్ర జడేజాను పక్కన పెట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే రవీంద్ర జడేజా ప్రజెంట్ ఫామ్ అయితే చాలా అంటే చాలా పూర్గా ఉంది. కాబట్టి అతను పక్కన పెట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. ఒకవేళ సూర్యకుమార్ యాదవ్ జట్టులో ఉంటే మాత్రమైతే మన మహమ్మద్ సిరాజ్ని పక్కన పెట్టి యశస్వి జైస్వాల్ను జట్టులో తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. లేదంటే సూర్యకుమార్ యాదవ్ జట్టు నుంచి అవుట్ అయితే మహమ్మద్ సిరాజ్ యథావిధిగా జట్టులో కొనసాగుతాడు. యశస్వి జైస్వాల్ అతని ప్లేస్లో రిప్లేస్గా రానున్నాడు. ఓవరాల్గా చూసుకుంటే ఈ 2 చేంజెస్లు మాత్రమే టీమిండియా చేంజ్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. మిగతా స్థానాలు యథావిధిగా కొనసాగించే అవకాశం అయితే కనిపిస్తుంది. శివం దుబేను పక్కన పెడతానని చాలా మీడియాలో కానీ రకరకాల సోషల్ మీడియాలో కానీ రావడం జరిగింది. కాకపోతే శివం దుబే ప్రజెంట్ ఫామ్ అమెరికాతో జరిగిన మ్యాచ్లో అద్భుతంగా రాణించడం జరిగింది. అతను కూడా స్పిన్ బాగా ఎదుర్కొనే సత్తా ఉన్న ప్లేయర్ కాబట్టి అతను జట్టులో కొనసాగించే అవకాశం ఎక్కువగానే ఉంటుంది. ఎందుకంటే వెస్టిండీస్ పిచ్లు స్పిన్కి అనుకూలంగా ఉంటాయి. స్పిన్ ఆడే బ్యాటర్ ఉంటేనే టీమిండియాకు మిడిల్ ఆర్డర్లో అడ్వాంటేజ్ ఉంటుంది. కాబట్టి శివం దుబేను కొనసాగించే అవకాశం అయితే కనిపిస్తుంది టీం మేనేజ్మెంట్ మాత్రం. అయితే ఓవరాల్గా చూసుకుంటే మహమ్మద్ సిరాజ్ అయితే జట్టు నుంచి అవుట్ కానున్నాడు. అదేవిధంగా రవీంద్ర జడేజా అయితే జట్టు నుంచి అవుట్ కానున్నాడు. వీళ్ళిద్దరు ప్లేస్లో వచ్చేసరికి యశస్వి జైస్వాల్, అదేవిధంగా కుల్దీప్ యాదవ్ జట్టులోకి రానున్నారు. ఓవరాల్గా ఆఫ్ఘనిస్తాన్తో జరగబోయే మ్యాచ్లో మన టీమిండియా వచ్చేసరికి ప్లేయింగ్ 11 ఈ విధంగానే ఉండబోతుంది. రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, అక్షర్ పటేల్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, శివం దుబే, కుల్దీప్ యాదవ్, హర్షదీప్ సింగ్, మహమ్మద్ జస్ప్రీత్ బుమ్రాతో కూడిన ప్లేయింగ్ 11 అయితే ఆఫ్ఘనిస్తాన్తో జరగబోయే మ్యాచ్లో పాల్గొనే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్లేయింగ్ 11 చూసుకుంటే మనకైతే అటు బ్యాటింగ్లో కానీ, ఇటు పేస్ బౌలింగ్లో కానీ, స్పిన్నింగ్లో కానీ, అదేవిధంగా ఆల్రౌండ్ పొజిషన్లో కానీ టీమిండియా అయితే సమతూకంగా అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వెస్టిండీస్ పిచ్లు కాబట్టి 3 స్పిన్నర్లతోనే టీమిండియా అయితే బరిలోకి దిగుతుంది. 2 ప్లేసర్లతోనైతే బరిలో దిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా ప్లేయింగ్ 11 ఇదే ఉంటుందా, ఏమైనా చేంజ్ అవుతుందా అనేది అయితే నెక్స్ట్ వీడియోలో క్లియర్ కట్గా అయితే తెలుసుకున్నాం. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. రారా మహాదేవ్ శంభో శంకర. థ్యాంక్ యూ.